మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ ఆదర్శ పాఠశాలలో అధికారులు విచారణ చేపట్టారు. ప్రిన్సిపల్ అనిల్కు మిగతా ఉపాధ్యాయులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు దిగజారిన నేపథ్యంలో వచ్చిన ఫిర్యాదులతో విద్యాశాఖ అధికారులు విచారణ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రిన్సిపల్ విద్యార్థుల నుండి వివిధ కారణాలతో డబ్బు వసూలు చేసి ఆ డబ్బులతో పాటు ప్రభుత్వం నుండి విద్యార్థులకు మంజూరైన నిధుల విడుదలలో జాప్యంపై అధికారులు వివరాలు సేకరించారు. ఇలాగే హాజరు పట్టికలో ఇంకు పోసి అవకతవకలకు పాల్పడిన ఘటనపై కూడా అధికారులు పాఠశాల సిబ్బందిని ఆరా తీశారు. మొత్తం తతంగంపై విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని విచారణ అధికారులు తెలిపారు. మరియు సంబంధిత ఉపాధ్యాయ బృందం కూడా వాళ్ళ హక్కు కన్నా ఎక్కువ లీవ్స్ కూడా వాళ్ళకి రావాల్సిన లీవ్స్ కన్నా ఎక్కువగా తీసుకుంటున్నారనేటువంటి అభియోగం కూడా రావడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ మేడం గారిపైన ప్రిన్సిపాల్ గారిపైన గతంలో ప్రతి విద్యార్థి నుండి కొంతమంది విద్యార్థుల నుండి 1500 రూపాయల చొప్పున కొన్ని టీషర్ట్స్ కోసము వసూలు చేశారని అన్నారు. దాని గురించి కూడా విచారణ జరపాలని రావడం జరిగింది. దాంతోపాటుగా వార్షిక దినోత్సవం యాన్యువల్ డే ఫంక్షన్ కొరకు కూడా 200 రూపాయలు కూడా విద్యార్థుల నుండి వసూలు చేశారనేటువంటి అభియోగం కూడా రావడం జరిగింది. అంతేకాకుండా ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ బృందం స్టాఫ్ మధ్య సమన్వయమైనటువంటి లోపము జరుగుతుంది అనేది కూడా మా ఎలిగేషన్ ద్వారా ఇటు పేరెంట్స్ ద్వారా కూడా రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా విచారణ జరపడానికి మేము ఉదయమే ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మా దృష్టికి ఈ 1500 రూపాయలు వసూలు చేయడం అనేటువంటిది నిజమే, కానీ మేము అందరికీ కూడా యూనిఫామ్స్ ఎవరికైతే తీసుకున్నామో ఆ టీషర్ట్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయలేకపోయామని రిటర్న్ చేశామనేటువంటి ఆ విషయాన్ని గౌరవ ప్రిన్సిపాల్ గారు కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు ఒకరికి ఎవరికైతే పెండింగ్ ఉందో వెన్నెల అనేటువంటి విద్యార్థికి ఆమె అందుబాటులో లేకపోవడం వలన అది ఒకటే పెండింగ్ ఉందని చెప్పేసి ఆమె కూడా ఆ అమౌంట్ రిటర్న్ చేస్తామని కూడా ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరిగింది. దీంతోపాటు ఆ 200 రూపాయలు వసూలు చేసినటువంటివి కూడా వార్షిక దినోత్సవం చేశాం, కానీ అది కోవిడ్ పీరియడ్లో పాండమిక్ ఉండడం వలన వాటిని సెలబ్రేట్ చేయలేకపోయాం కనుక ఆ అమౌంట్ను పాఠశాల కొరకు వినియోగించామనంటే దానికి సంబంధించినటువంటి ఈ 1500 రూపీస్ కలెక్టెడ్, హౌ మచ్ కలెక్టెడ్ అనేటువంటి స్టేట్మెంటు, హౌ మచ్ డిస్ట్రిబ్యూటెడ్, హౌ మచ్ రిటర్న్ అనేటువంటి దాన్ని కూడా